చేశానండి. సావిత్రి ఆత్మను మన పాప శరీరంలోంచి తరిమేసి పెద్ద తప్పు చేశాను. మీకు మళ్ళీ మాట రావాలంటే ఆ పాతాళ కారిక మన పైన కరుణ చూపించాలి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి రోజు ఆ దేవిని పూజిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆ దేవత కటాక్షిస్తే తప్ప మనకి వేరే దారి లేదండి. ఏమండి, నేను మనసారా ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఆ పాతాళ కాళికి మనల్ని కష్టాల నుంచి కట్టించాలండి. అమ్మా అయిపోయిందేంటి? ఏమండి, మీరు మాట్లాడుతున్నారు, మీకు మాట ఎలా వచ్చింది? తలచుకోగానే ప్రత్యక్షమయ్యేదే ఈ పాతాళ కాళిక. నీ భర్తకి పడిపోయిన మాట తెప్పించింది నేనేనమ్మా. ఈ అధర్మానికి కారకులైన వాళ్ళని సంహరించబోయేది కూడా నేనే గాయత్రి. ఇలా కూడా ఓ సెంటిమెంట్ ఉందా? కమాన్, ఇప్పుడు రా, రావే, రా. ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి మంత్రమూర్తికి చెప్పాలి. నాగేంద్ర, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. నేనెవరో తెలీదా? అరే రే మంత్రమూర్తి, చిన్నపిల్లల వచ్చింది నువ్వా? అవును, ఆ దయ్యంకారుకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. అందుకే నిన్ను కాపాడదామని చిన్న పిల్లగా మారిపోయి వచ్చాను. చూసావా ఈ వింత? ఆ దయ్యంకారికి అన్ని శక్తులుండి కూడా నేను చిన్న పిల్లగా రావడం కనిపెట్టలేకపోయింది. సరే గాని నువ్వు పెద్ద మంత్రగాడిని అది ఇదని చెప్పావు. నీకు అసలు బుర్రుందా? మరుగుజ్జుముని దయ్యాన్ని బంధించాడు, ఆ దయ్యంకారు తిరిగి ఎలా వచ్చింది? ఏదో మిస్టరీ జరిగింది. ఆ మరుగుజ్జుముని మనకి కీడు తలపెట్టాడు, నమ్మించి మోసం చేశాడు, ద్రోహి. రాయ్ మంత్రమూర్తి, గురుదేవా, ఎవరో మాయలాడి మాయ చేసింది. అది అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను అనుమానించావు. నేను ఇంకొక క్షణం కూడా నీతో ఉండను. నేను బంధించిన ఆత్మలన్నింటినీ కూడా విడుదల చేయబోతున్నాను. జై జక్కమ్మ. ఆగండి. తొందరపడ్డాను. 5 సంవత్సరాలుగా నాకు గురువుగా ఉన్న నా గురుదేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడే. ఇప్పుడేం చేయాలి? పోతే ఏంట్రా? పోనీ.
నా దగ్గర కూడా శక్తులున్నాయి. ఆ శక్తులన్నీ వచ్చి ఆ ఆత్మల్ని నాశనం చేస్తాయి, నాశనం చేసేస్తాయి, నాశనం చేసేస్తాయి. మమ్మల్ని కాపాడు. రేపు శనివారం ఆ పాపాత్ముల్ని మట్టు పెట్టడానికి నువ్వు మాకు దారి చూపించావు. రేపు శనివారం మాత్రమే కాదు సావిత్రి, అమావాస్య కూడా. అమావాస్య మంత్రగాళ్ళకి అనుకూలమైన రోజు. కానీ మీలాంటి పవిత్రమైన ఆత్మలకి ఇది అశుభ దినం. వాటన్నింటినీ మీరు జయించాలి. జయించేలా నేను చేస్తాను.